నేనైతే నా స్మాల్ కిచెన్ టూర్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఓకే చలో మన కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. కిచెన్లోకి ఎంటర్ కాగానే ఇట్లా ఒక విండో ఉంటుంది. మరి చాలా చాలా చిన్న కిచెన్ అండి. విండో ఉంటుంది కదా, నాకైతే గాలి వెలుతురు అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మేము ఏం చేసామంటే, కార్పెంటర్ చెప్పాడు ఇక్కడ మొత్తం క్లోజ్ చేస్తే బెటర్ ఉంటుందని. కాకపోతే విండో క్లోజ్ అవుతుందని చెప్పారు కాబట్టి మాకు విండో అవసరం కాబట్టి ఇక్కడ జస్ట్ చిన్న చిమ్నీ పెట్టించేసేసుకొని, ఇంకా నేను హాబ్ కూడా పెట్టియలేదు. ఎందుకంటే లైక్ ఓపెన్ హాబ్ పెట్టించాము, అంటే ఇన్బిల్ట్ హాబ్ పెట్టియలేదు. ఎందుకంటే ఇన్బిల్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో అనిపించి, ఈ మూవబుల్ అయితేనే బెటర్ అనిపించి నేను ఇదే సజెస్ట్ చేసి ఇదే పెట్టించుకున్నాను అన్నమాట. ఇంకా ఓవరాల్గా స్టీల్ సింక్ ఇది. వెంటిలేషన్ డ్రాప్ అవ్వద్దనే నేను ఇక్కడ కప్బోర్డ్స్ చేయించలేదు. ఎందుకంటే ఈ చిన్న కిచెన్కి వెంటిలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఇక నేనైతే కార్నర్ అయితే సింపుల్గా ఇట్లా డిజైన్ చేసేసుకున్నా. అంటే ఎందుకంటే నాకు కౌంటర్ టాప్ వచ్చింది చాలా 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 తక్కువ. ఇది మేము ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయించుకున్నాం అన్నమాట. ఇక్కడ ఏదన్నా మనం చూసారు కదా, నేను అక్కడ బిందె పెట్టుకున్నాను, ఇంకా అవన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇక్కడే వీలైనంత వరకు ప్లాట్ఫామ్ని నేను చాలా తక్కువ మినిమల్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకొని చెప్పేసి నేను చిన్నగా ఇక్కడ నాకు కావాల్సినవన్నీ, నాకు ఎమర్జెన్సీలో ఉన్నవన్నీ అంటే హ్యాండీగా ఉండేటట్టుగా ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇక్కడైతే మొత్తం ఈ డ్రాస్ ఇచ్చేసారు కదా, ఈ డ్రాస్లోనే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఒక కార్నర్ వచ్చింది కదా, చూసారు కదా, ఈ డోరు ఉంది కదా, ఈ డోరు మామూలుగా పైన ఇలా వచ్చేసింది కదా, పైన కూడా అంటే ఈ చిన్న కిచెన్ని ఎంత మినిమం వాడాలో అంత వాడేసామన్నమాట. పైకి ఈ విండోని క్లోజ్ చేయకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా. పైకి అయితే ఇంకో ఇలా స్టార్ట్ అయిపోయింది, చూసారు కదా, ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఇటు నుంచి ఇటు మేము అది ఎక్స్టెన్షన్ చేయించుకున్నాము చిన్నగా. ఇక్కడ విండో వస్తుంది. విండోని అయితే నాకు క్లోజ్ చేయాలనిపించలేదు, రీజన్ చెప్పాను కదా. ఇట్లా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ డోర్ వస్తుంది మాది. డోర్ ఆనుకొని ఈ చిన్న స్పేస్ ఉంటుంది కదా, దీన్ని కూడా నేను యూటిలైజ్ చేసుకున్నానండి. ఎందుకంటే చాలా చిన్న కిచెన్ కాబట్టి దీంట్లో నాకు చాలా చాలా థింగ్స్ లోపలికి వెళ్ళిపోయాయి, మీకు చూపిస్తాను తర్వాత. ఓవరాల్గా ఒక లుక్ ఇట్లా ఇచ్చేసి మధ్యలో కూడా ఈ స్పేస్ని నేను ఇలా చేయించుకున్నాను. ఇక్కడ ర్యాక్ వచ్చింది, ఇక్కడ ర్యాక్ వస్తే నేను దాన్ని బ్రేక్ చేపించేసి ఇక్కడ ఏదైనా మిక్సీ ఇలాంటివి, కుక్కరు, టిష్యూ రోల్స్, ఇది మేము యూఎస్ నుంచి తెచ్చాం కాబట్టి జ్యూసర్, కన్వర్టరు, అలాంటివన్నీ చిన్న చిన్న థింగ్స్ అంతా పెట్టుకున్నాను. వీలైనంత వరకు యూజ్ అయ్యేటట్టుగా చూసుకున్నాను, చిన్న కిచెన్ కాబట్టి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా నా ర్యాక్స్ చూపిస్తాను రండి. ఇక్కడ కిచెన్ దగ్గర అయితే నేను ఈ ట్రేస్ వచ్చాయి కదా, స్టీల్ ట్రేస్కే ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే ఇవైతే ఈజీగా మనము యూజ్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు అని చెప్పి ఇందులో అన్ని చిన్న చిన్న గిన్నెలన్నీ ఇలా సర్దేసుకున్నాను. స్పూన్స్ ఇలా సర్దుకున్నాను, బౌల్స్ అన్నీ ఇలా సర్దుకున్నాను, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను. మా ఇంట్లో అయితే మోస్ట్లీ స్టీలే ప్రిఫర్ చేస్తానండి, నాన్ స్టిక్ అలాంటివి అస్సలు ఉండవు. నేను యూఎస్లో ఉన్నప్పుడు చాలా వెజల్స్ తెచ్చేసుకున్నాను. మొత్తం నేను యూజ్ చేసేవన్నీ కూడా క్యాస్ట్ ఐరన్ అలాంటివే ఉంటాయి. ఇలాంటి వెజల్సే యూజ్ చేస్తాను. ప్రతిదీ స్టీలే ఉంటుంది, అల్యూమినియం అస్సలు ఉండదండి. ఇలాంటి కడాయిలు యూజ్ చేస్తాను, ఇలాంటివి యూజ్ చేస్తాను. ఇందులో ఇలా ఉంటుంది. ఇంకా లాస్ట్ ట్రేకి వచ్చేసరికి ప్లేట్స్ చూసారు కదా, ఎక్కడైనా కూడా మీకు ఈవెన్ పింగాణి అలాంటివి కూడా కనిపించవు. ఇందులో అయితే లంచ్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, చిన్న నుంచి పెద్ద, ఇవన్నీ ఇలా లిడ్స్, స్టీల్ వాటికి లిడ్స్ వస్తాయి కదా, అవన్నీ నేను ఇలా స్టోర్ చేసేసుకున్నాను. చలో ఇక్కడికి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను గ్లాసులు అండి, ఎవరైనా వచ్చి రాగానే వెంటనే తొందరగా హ్యాండీగా ఉండడానికి చిన్న కప్ ఒకటి, 2 మగ్స్ ఒకటి ఇట్లా నేను ఇందులో పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ 2 డ్రాస్ ఎక్స్ట్రా. యాక్చువల్గా ఇది సిలిండర్ స్టోర్ చేయడానికి ఇచ్చారు, నేను బయట సిలిండర్ షిఫ్ట్ చేసేసి ఇందులో 2 ట్రేస్ పెట్టి చేసుకున్నాను. ఎందుకంటే స్టోరేజ్ యూజ్ అవుతుంది కదా, చూసారు కదా.
అన్ని స్టీలే ఉంటాయండి. అసలు అల్యూమినియం ఉండవు, నాన్ స్టిక్ ఉండవు, ఏవి ఉండవు. ఇవన్నీ స్టోరేజ్వి. చూసారు కదా ఈ ర్యాక్లో కూడా నేను స్టోరేజ్వే పెట్టేసుకున్నాను. చూసారు కదా. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కార్నర్ అనేది చాలామందికి ఈ ఐడియా నచ్చుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా నావన్నీ వెళ్ళిపోయాయో దీంట్లోకి. చూసారు కదా మొత్తము వెళ్ళిపోయాయండి. అంటే స్పైసెస్, చిన్న చిన్న స్పైసెస్ కానీ, నట్స్ కానీ, టీ పౌడర్ కానీ, షుగర్ కానీ, సాల్ట్ కానీ అన్నీ నేను ఇలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. నేను ఎక్కువ ఖర్చు పెట్టదలుచుకోలేదు. నాకున్న దాంట్లో నాకు స్టీల్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి మిగతావన్నీ కూడా గ్లాసే ప్రిఫర్ చేస్తాను. స్టీలు, గ్లాస్ ప్రిఫర్ చేస్తున్నాను. ప్లాస్టిక్, నాన్ స్టిక్ ఇలాంటివన్నీ నేను అవాయిడ్ చేసేసానండి. ఈవెన్ కుక్కర్స్ అన్నీ కూడా స్టీలే ఉంటాయి. ఈ కార్నర్ కూడా చూసారు కదా, నాకైతే బాగా నచ్చింది. మీరు ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా ఈ డోర్ నుంచి ఇట్లా స్టోరేజ్ వచ్చింది. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ ర్యాక్స్కి వెళ్ళిపోదాం మనము. యాక్చువల్గా మీరు చూడండి, నా దగ్గర మొత్తం స్టీలే ఉంటాయండి. నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. నాకు స్టీల్ అంటే చాలా చాలా ఇష్టము. చూసారు కదా, మొత్తము స్టీలే ఉంటుంది నా దగ్గర. ఒక్క ప్లాస్టిక్ డబ్బా కనిపించింది కదా మీకు, అదొక్కటే ఉంటుందేమో కానీ మోస్ట్లీ అయితే స్టీలే ప్రిఫర్ చేస్తానండి నేను. స్టీలు, గ్లాసు, ఇందులో కూడా మొత్తం స్టీలే ఉంటాయి. చూసారు కదా, కింద మాత్రం స్టోరేజ్, అన్ని స్టోరేజ్వి. యాక్చువల్గా మీకు ఒక టిప్ చెప్పాలి. ఇక్కడ యాక్చువల్గా బిల్డరు నార్మల్గా అదేంటి లైక్ ఇట్లా టైల్ ఇవ్వలేడు. మేమే ఇట్లా వేయించుకున్నాం అన్నమాట, అంతా మరకలు పడకుండా. చూసారు కదా, అన్నీ కూడా నాకు స్టీల్ యుటెన్సిల్సే ఉంటాయి. ఇవి ఎక్కువ వాడనివన్నీ ఇందులో పెట్టుకున్నాను అన్నమాట. నేను ఎక్కువ వాడనివి ఈ థింగ్స్ అన్నీ నేను ఇందులో పెట్టేసుకున్నాను. ఎప్పుడో ఒకసారి వాడతాను కాబట్టి. చూసారు కదా, కుక్కర్ కూడా స్టీలే, అదైతే బండ ఉంటుంది. ఇక టిష్యూ రోలు, ఇది కన్వర్టర్ ఉంటుంది, జ్యూసరు, చిన్న మిక్సీ జారు, రోలు అన్నీ కొంచెం ఏదన్నా లైక్ సర్వింగ్ పెట్టుకోవచ్చు కదా. అంటే నేను ఇట్లా పార్టీషన్ ఇప్పించాను. మొత్తం ఓవరాల్గా ఒక్కటే ర్యాక్ కానీ అట్లా పార్టీషన్ లాగా ఇప్పించేసి పెట్టేసుకున్నాను. ఇక్కడికి వచ్చేద్దాం మనము. ఇందులో కూడా మోస్ట్లీ పైన ఒక్క దగ్గర టప్పర్ వేర్ కనిపిస్తున్నాయి. చూసారు కదా, అవి టప్పర్ వేరు, మిగతావన్నీ గ్లాస్ కనిపిస్తున్నాయి. మినిమల్ ఉండడానికి నేను ప్రిఫర్ చేశానండి. ఎక్కువ కూడా పెట్టుకోలేదు నేను, తక్కువలో ఉండాలని. అక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇవి కూడా ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్ వెజల్స్ అని ఇక్కడ పెట్టుకున్నాను. ఇడ్లీ కుక్కరు, ఈ స్పైస్ ర్యాక్, మసాలా డబ్బా ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. మోస్ట్లీ స్టీలే ఉంటాయి. ఇదేంటి అనుకుంటున్నారు? ఫిల్టర్ అండి. ఫిల్టర్కి అయితే నేను ఇలా క్లోజ్డ్ ఫిల్టర్ ఇప్పించేసుకున్నాను. చూసారు కదా, ఫిల్టర్ కూడా కనబడకుండా కప్బోర్డ్లోకి వెళ్ళిపోయింది. చూసారు కదా, నాకైతే ఓవరాల్గా ఈ చిన్ని బుడ్డి కిచెన్లో ఎన్ని థింగ్స్, ఆ పైన అయితే నేను చూపించలేను, నాకు అందవు కాబట్టి అందులో కూడా ఎక్కువ యూజ్ లేని థింగ్స్ పెట్టేసుకున్నాము. ఇంకా చాలా అంటే చాలా, మీరు చూస్తున్నారు కదా. ఓవరాల్గా నేను ఈ మెయిన్ డోర్ నుంచి చూపిస్తాను. చాలా చిన్న బుడ్డి కిచెన్ ఇది. ఇది కిచెన్ ఎంట్రన్స్. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉండబెట్టాము. ఇది కిచెన్ ఎంట్రన్స్. చూసారు కదా, అక్కడ విండో వచ్చేసింది, చిమ్నీ వచ్చింది, స్టవ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఇదంతా చూపించాను స్టోరేజ్ కదా. ఇది చిన్న పైన ఇది వచ్చింది. అందులో కొన్ని నేను పింగానివి అలాంటివన్నీ పెట్టుకున్నాను ఆ పై ర్యాక్లో. చూసారు కదా, ఆ పైన అంతా మాకు అవసరం లేని స్టోరేజ్ అంతా ఉంటుంది. ఇది కార్నర్ ర్యాక్ వచ్చేసింది. ఇప్పుడు చూసాను కదా ఎంత స్టోరేజ్, చిన్న కిచెనే కానీ అసలు ఎంత స్టోరేజ్ పట్టిందో చూసారు కదా. అంటే మనం ప్లానింగ్తో చేయించుకుంటే ఏదైనా కూడా చిన్న కిచెన్ని కూడా పెద్దగా తయారు చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఈ కలర్స్ సిమిలర్గా ఉండే 2 కలర్స్ యూజ్ చేశాను. చూసారు కదా, లైక్ లైట్ బ్లూ అండ్ అందులో ఉందనే కొంచెం గ్రీనిష్ కలర్లా ఉంది కదా, అట్లాంటివి యూజ్ చేశాను. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన కిచెన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. అందుకనే చిన్న కిచెనే కానీ ఎవరైనా కూడా వీడియోస్లో నా కిచెన్ చూసినప్పుడు మీ కిచెన్ చాలా పెద్ద కిచెన్ అంటారు, కానీ చాలా చిన్న కిచెన్ అండి. ఈ చిన్న కిచెన్నే చిన్న చిన్న టిప్స్తో మనం ఇట్లా పెద్దగా మార్చేసుకోవచ్చు. చూసారు కదా, ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళేసి ఇట్లా వచ్చి ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా నుంచి పైకి ర్యాక్స్ వచ్చేస్తాయి కిందికి.
ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పాట్ పెట్టేశాను, ఎందుకంటే డిస్టర్బ్ కావద్దని కొంచెం దూరంగా పెట్టాను. చూసారు కదా ఈ కార్నరు ఇట్లా కొంచెం చిన్న చిన్నవి నా ఐడియాస్ కొన్ని యూజ్ చేసి కార్పెంటర్తోనే చేయించాము. ఇంటీరియర్ డిజైనర్ ఎవ్వరు కాదండి, ఓన్లీ కార్పెంటరే చేశాడు. చూసారు కదా చిన్న చిన్న టిప్స్తో చాలా స్టోరేజ్ వెళ్ళిపోయింది. మినిమల్ యూజ్ చేసేవన్నీ నేను పైన పెట్టేసుకున్నాను, వాడనివన్నీ ఇట్లా ఈ ట్రేస్లలో పెట్టేసుకున్నాను. మొత్తం మా ఇంట్లో మొత్తం చూసారు కదా ఓవరాల్గా స్టీలే ఉంటుంది, మొత్తం స్టీలే ఉంటుంది. ఈ నా కిచెన్ టూర్ అయితే మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.